హాయ్ ఎవ్రీవన్, టుడే ఫిష్ కర్రీ. సో మన ఫిష్ కర్రీ అందరికీ చాలా తెలుసండి, అందరు వీడియోలు చూస్తూనే ఉంటారు. సో చాలా సింపుల్గా చెప్తున్నాను, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టేసుకోండి. మీకు తెలుసు ఏమేం కావాలో, ఓకేనా? ఫస్ట్ కళాయి పెట్టేసుకొని మీరు ఆయిల్ వేసేసుకొని అందులో వేసేసుకోండి. ఏంటి తాలింపు గింజలన్నీ వేసుకుంటారు కదా, తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి వీడియోలో చూసిన విధంగా. ఆనియన్స్ వేసేసేయండి. వేసేసాక అవి కొంచెం మగ్గిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అది కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం పీసెస్లో అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా, ఆ పీసెస్ లైట్గా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా పెట్టేసేయండి. ఆ ఫిషెస్కి ఏం కావాలంటే అల్లము, వెల్లుల్లి, కారము, ఉప్పు, పసుపు అండ్ ఆనియన్స్ కూడా. ఆనియన్స్ మనం దంచినవి అంటే ఒకసారి కాల్చినవి మళ్ళీ అవి మిక్సీ చేసేసుకొని అది పేస్ట్ కూడా పెట్టేసుకోండి. తర్వాత అలా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత టమాటోస్ వేయండి. టమాటోస్ వేసాక టమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ముందే వాటర్ పోసేయద్దు. ముందే అందరికీ తెలుసు ఫిష్ కర్రీ అంటే అందులో మనం చింతపండు రసం పోస్తాం కదా, దాన్ని ఆల్రెడీ నానబెట్టేసుకొని కొంచెం ఇవి మగ్గిన తర్వాత టమాటో కూడా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి. అలా పోసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే లైట్గా బబుల్స్ వస్తూ ఉంటుంది, బాయిల్ అవుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. అలా వచ్చేంత వరకు కొంతమంది తిక్కు కావాలంటే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.